నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే పట్ట పగలే ఇద్దరు వ్యక్తులు చాలా దారుణంగా హత్యకు గురయ్యారు. ఎవరో కారు తమ ప్రత్యర్థులు తనతో పాటుగా వ్యాపారంలో ఉన్నటువంటి వ్యక్తులే వివాదాల కారణంగా ఈ దారుణాన్ని ఒడిగట్టారు. అయితే ఈ వివాదాలపైన కొన్ని రోజులుగా చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి ఇద్దరిపైన. అయితే ఆ బాధితులు ఎవరైతే ఇప్పుడు మరణించారో ఆ బాధితులు కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో వారిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను ఇద్దరిని కూడా చాలా దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. మృతులు బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందినటువంటి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డిగా తెలుస్తోంది. అయితే చాలా ఏళ్లుగా ఈ ఇద్దరు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సో ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తమ భాగస్వాములకి వారికి మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు కొనసాగుతున్నాయి, గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ఇద్దరి పైన తమ ప్రత్యర్థులు ఒంగోలు, అద్దంకి, నరసరావుపేటలో చెక్ బౌన్స్ కేసులు వేయించారు. తన ప్రత్యర్థి పేరు గడ్డం అనిల్ కుమార్ రెడ్డిగా తెలుస్తోంది. అయితే బుధవారం కేసు వాయిదా నిమిత్తం నరసరావుపేట కోర్టుకి ప్రశాంత్ రెడ్డి, వీరస్వామి రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. అయితే నరసరావుపేట కోర్టు సమీపంలో ఉన్నటువంటి హోటల్లో టిఫిన్ చేసి వస్తూ ఉండగా ప్రశాంత్ రెడ్డి, వీరస్వామిలు ఇద్దరిని కూడా నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే ముందుగా కిడ్నాప్ చేశారు కొంతమంది ఉండగులు. ఆ తర్వాత బాపట్ల జిల్లా సంతమాగులూరులోని ఓ ప్రైవేట్ వెంచర్లో తీసుకువెళ్లారు. అక్కడ వీరస్వామి, ప్రశాంత్ ఇద్దరిని కూడా చాలా దారుణంగా హత్య చేశారు.